బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్ లో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. ఇక తనిఖీలు చూస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్ లో హైడ్రామా కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు చక్రి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార గడువు ముగుస్తుంది. పోలింగ్ తేదీ 11వ తారీఖే ఉన్న నేపథ్యంలో ఇక అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని టిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పేసి, సో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి బీజేపీ ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే చూసాం మనము ఎర్రగడ్డలో ఒక ప్రేమ్ నగర్ లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా అక్కడ సోదాల పేరుతో టైం పాస్ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ ఎవరో ఇచ్చారని చెప్పేసి ఇష్టానుసారంగా ఇంట్లోకి వచ్చి ఈ విధంగా సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు ఇవాళ డబ్బులు ఉన్నప్పటికీ కూడా ప్రేమ్ నగర్ లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏదో తూతూ మంత్రంగా సోదాలు నిర్వహించి అక్కడ ఏమి దొరకలేదని చెప్పేసి వెళ్ళిపోయినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్నికల సంఘం ఇప్పటికైనా చాలా సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే 11వ తారీఖు పోలింగ్ కాబట్టి సో ఓటర్లని మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సెంట్రల్ పోలీస్ బలగాలతో పోలింగ్ నిర్వహించాలి, కౌంటింగ్ కూడా సెంట్రల్ పోలీస్ బలగాల అధీనంలోనే జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకంటే 7 డివిజన్ లో కూడా ఈ రోజు రేపు చాలా కీలకం కాబట్టి సో ఓటర్లని మభ్యపెట్టేందుకు పెద్ద మొత్తంలో అధికార కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థని, స్టేట్ పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో దానిలో భాగంగానే ఇప్పటికైనా సరే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరు పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా కంప్లైంట్ స్వీకరించడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో అందుకని ఇప్పటికైనా సరే ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు కాబట్టి ఖచ్చితంగా ఆ సోదాల్లో ఏం బయటపడింది అనేది ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో ప్రేమ్ నగర్ లో సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆ ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సో వారు ఎవరిని కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేయలేదు. అర్ధరాత్రి హైడ్రామా అక్కడ చోటు చేసుకుంది. సో ఇక పెద్ద మొత్తంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటి ముందు మోహరించినటువంటి పోలీస్ బలగాలు కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొనసాగల్లో పనిచేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి సెంట్రల్ పోలీస్ బలగాలు ఖచ్చితంగా పోలింగ్ రోజు ఖచ్చితంగా ఉండి సో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సో ఇప్పటికైనా సరే చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ రోజు రేపు సో ఈ 2 రోజులలో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఇష్టానుసారంగా ఓటుకి డబ్బులు పంచేందుకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కక్షపూరిత ధోరణి వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు నమోదు చేయడం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులకు పాల్పడడం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపైన సోదాల పేరుతో తనిఖీలు నిర్వహించడం, ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించాల్సిందే చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. పెద్ద మొత్తంలో రాత్రి ఆ ఇళ్లకు డబ్బులు చేరాయని చెప్పేసి అక్కడ నుంచి ఓటర్లకు డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో వారిపైన దృష్టి పెట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైన తీరు కాదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది.
అయితే సైదులు సోదరులు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడి ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అక్కడికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత పల్లా రాజేశ్వరరెడ్డి కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారు ఏమంటున్నారు సైదులు? పల్లా రాజేశ్వరరెడ్డి ఈ విషయం తెలిసిన వెంటనే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఈ విషయం తెలిసిన వెంటనే డివిజన్ మన ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారో ఆ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆందోళన చేపట్టారు. సో మీడియాని లోపలికి పంపించాల్సిందని చెప్పేసి ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. కార్యకర్తలతో ఆ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో డబ్బులున్నాయని చెప్పేసి సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లోకి మీడియాని ఎందుకు ఎలా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క ఏకపక్ష ధోరణి పోలీసులు వివరించే తీరు సరైనది కాదని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దాదాపుగా గంట పాటు కూడా అక్కడే కూర్చొని బైఠాయించి నిరసన తెలిపారు. సో ఇప్పటికైనా సరే ఒకవైపు పోలీసులు ఏకపక్ష ధోరణి అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారారని చెప్పేసి కూడా ఆరోపణలు, మరోవైపు పల్లా రాజేశ్వరరెడ్డి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పోలీసులు పంపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే పల్లా రాజేశ్వరరెడ్డి ఒకటే డిమాండ్ చేస్తున్నారు. సో ఇక ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు కాబట్టి ఏం బయటపడ్డాయి అనేది ఖచ్చితంగా తెలపాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.